పార్లమెంటులో ప్రతిపక్షాల గెలుపు దేశంలో ప్రజాస్వామ్యానికి మలుపు. భారత పార్లమెంటులో జరిగిన సంఘటన బీజేపీ ప్రజాస్వామ్య వ్యతిరేక విధానాలకు, రాజ్యాంగ వ్యతిరేక ఆలోచనలకు చెంపపెట్టని కాంగ్రెస్ అర్బన్ జిల్లా అధ్యక్షుడు బాలేపల్లి మురళీధర్ అన్నారు. ఈ సందర్భంగా బాలేపల్లి మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం మహిళా బిల్లు పేరుతో 131వ రాజ్యాంగ సవరణ ద్వారా డీలిమిటేషన్ బిల్లును ఆమోదింపజేయాలని కుట్రపూరిత ఆలోచనను పార్లమెంట్లో ప్రతిపక్ష పార్టీలు కలిసికట్టుగా వ్యవహరించడం సంతోషించాల్సిన విషయమని వ్యాఖ్యానించారు. ఈ సంఘటన దేశంలో రాబో రోజుల్లో జరిగే అధికార మార్పిడిని సూచిస్తూ ఉందన్నారు. 2011 జనాభా లెక్కల ప్రకారం జరిగే డీలిమిటేషన్ వల్ల కానీ, లేక ప్రస్తుతం ఉన్న సంఖ్యపై 50% పెంపు ద్వారా కానీ జరిగే ప్రక్రియ ద్వారా దక్షిణాది రాష్ట్రాలు తీవ్రంగా నష్టపోవటమే కాకుండా బీజేపీ పాలిత రాష్ట్రాలకు మేలు జరగటం ద్వారా వారి పాలనను సుస్థిరం చేయాలనే ఆలోచనతో బీజేపీ వేసిన ఎత్తుగడ బెడిసికొట్టిందన్నారు. పార్లమెంట్లో ప్రతిపక్షాల ఐక్యత రాబోయే రోజుల్లో కూడా ఇలాగే కొనసాగాలని ఆకాంక్షించారు. ఆయన వెంట కాంగ్రెస్ నాయకులు తాడి సూరిబాబు తదితరులు ఉన్నారు. ఏ రకంగా చూసినప్పటికీ కూడా దక్షిణాది రాష్ట్రాలకి ఈ డీలిమిటేషన్ల ద్వారా రాజకీయంగా కానీ అలాగే ఆర్థికంగా కానీ ప్రభుత్వాలు నష్టపోయే అవకాశం మెండుగా ఉన్నాయి. అందువల్లే దక్షిణాది రాష్ట్రాల సీఎంలందరూ కూడా ఈ డీలిమిటేషన్ విషయంలో వాళ్ళు వ్యతిరేకించి డీలిమిటేషన్ మేము వ్యతిరేకము కాదు, ఇది ఒక స్పష్టమైనటువంటి పద్ధతి ప్రకారంగా జరగాల్సింది తప్ప మీరు మీ ఇష్టం వచ్చినట్టు చేస్తే హడావుడిగా కుదరదు అని చెప్పడం జరిగింది. అయితే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కానీ, జనసేన పార్టీ కానీ, అలాగే వైసీపీ పార్టీలు ఈ రాష్ట్రంలో మనకి వచ్చినటువంటి ఇబ్బంది ఏంటంటే, ఈ రాష్ట్రంలో బీజేపీ అంటే బాబు, జగన్, పవన్ వీరు ముగ్గురు కూడా బీజేపీ ప్రభుత్వానికి అక్కడ కేంద్రంలో వెళ్ళి ఊడిగం చేస్తూ ఉన్నారు. ఎంత దారుణం అంటే, ఈ దక్షిణాది రాష్ట్రాలతో పాటు మన రాష్ట్రానికి కూడా అన్యాయం జరుగుతుందని మన నాయకులకు తెలుసు. అయినప్పటికీ కూడా ఈ బిల్లు విషయంలో వీరు బీజేపీకి మద్దతు ఇవ్వటం అంటే ఈ రాష్ట్ర ప్రజలకు ద్రోహం చేయటమే, అవునా కాదా ప్రజలు ఆలోచన చేసుకోవాలి. ఇటువంటి రాష్ట్ర ప్రజలకు ద్రోహాన్ని తలపెట్టేటువంటి పార్టీలను మీరు మొయ్యాల్సిన అవసరం ఉందా అని ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తున్నా. ఆలోచన చేయండి. ఇవాళ వీరు చేసేటటువంటి వీరి స్వార్థం కొరకు, వీరి రాజకీయ అవసరాల కొరకు వీరు చేసేటటువంటి పనులు రేపొద్దుట మన వారసులు అంటే మన తర్వాతి జనరేషన్ అనుభవించాల్సిన పరిస్థితి వస్తుంది. పనులు ఎక్కువ మనం చెల్లించాలి, లేకపోతే ఎక్కువ నార్త్ స్టేట్స్ అనుభవిస్తూ ఉంటాయి. ఇది ఎప్పటికే జరుగుతున్న విషయం.